అనంతపురం జిల్లా కంబదూరు మండల పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రేవతి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం గతంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో ప్రభుత్వానికి జీఎస్టీతో కలిపి 1,23,074 రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. అనంతరం ఎక్సైజ్ స్టేషన్, పోలీస్ స్టేషన్లలో పలు కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యం ప్యాకెట్లు, నాటు సారాను కొత్తపల్లి రహదారిలో ఉన్న చెరువు బ్రిడ్జ్ వద్ద ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ లోకేష్ కుమార్, పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. HR9 న్యూస్ రిపోర్టర్ కంబదూరు హయత్ ఖాన్. కంబదూరు పరిధిలో ఎక్సైజ్ ఇంకా పోలీస్ ప్రాపర్టీ ఇంకా వెహికల్ ఆక్షన్, ప్రాపర్టీ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మన పోలీస్ వచ్చేసి 2 కేసులు 12.78 లీటర్స్ 12.78 లీటర్స్ ధ్వంసం చేశాము. ఇంకా ఎక్సైజ్ సంబంధించి NDPL 58 కేసెస్ 324 లీటర్స్, ID వచ్చేసి 8 102 లీటర్స్, DPL వచ్చేసి 1 26 లీటర్స్. తర్వాత అదే పరిగా మనం ఇంకా వెహికల్ ఆక్షన్ కూడా చేయడం జరిగింది. వెహికల్ ఆక్షన్లో మన కంబదూరు PS లో వచ్చేసి 9 2 వీలర్స్, ఒక కార్, 10 వెహికల్స్ అది వెహికల్ ఆక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎక్సైజ్ పరిధిలోకి 7 వెహికల్ ఆక్షన్ జరగడం అయింది ఈరోజు.